సోమవారం రోజు హెడ్ ఆఫీసులో జరిగే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ధర్నాను కార్మిక సోదరులు సమస్త కార్మిక సోదరులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులతో సహా అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ ధర్నాని విజయవంతం చేస్తారని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం। సింగరేణి కార్లెస్ వర్కర్స్ యూనియన్ అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు ఈ యజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ దాన్ని తొంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అదే కాకుండా ఐఎన్టీసీ ఏదైతే ఉన్నదో మా గవర్నమెంట్ అని ఛాతీ చదువుకున్న వాళ్ళు ఎక్కడ నిద్రపోతా ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది। ఈరోజు గోలేడు మొదలుకొని గోదావరి ఒడ్డు మణుగూరు సత్తుపల్లి ఈ అన్ని ప్రాంతాల్లో కూడా కార్మికులు మంచి స్పందన ఉంది। ఇప్పుడైనా ఏఐటీసీ తెగింపు చేసి పోరాటాలు చేస్తూ ఉంది కాబట్టి ఎర్ర జెండాని మనం ఏదైతే ఉందో పోరాటాలకు సిద్ధం కావాలనేది సమస్త కార్మికులు ఆలోచన చేస్తూ ఉన్నారు। రేపు 30వ తారీఖున జరగబోయే పెద్ద ఎత్తున ధర్నాకి సింగరేణి వ్యాప్తంగా కొన్ని వేల మంది కార్మికులు హెడ్ ఆఫీసు ధర్నాకి హాజరవుతూ ఉన్నారు। అనేక సమస్త కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అసంఘటిత కార్మికులతో పాటుగా రిటైర్ అయినటువంటి సింగరేణి కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులు మన నాయకత్వం అంతా కూడా హెడ్ ఆఫీసు ధర్నాని జయప్రదం చేయాలని కాంక్షిస్తూ ఉన్నారు। ఏదైతే 17వ తారీఖున త్రోడ్ సింగరేణి 6 జిల్లాలో 12 ఏరియాలతో సహా నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియపరచడం అయింది, జయప్రదమైంది। మేనేజ్మెంట్ దద్దరిల్లిపోతా ఉంది, అదురుకుంటా ఉన్నది। గవర్నమెంట్ కూడా కనువిప్పు కలగాల। అసెంబ్లీలో కూడా మా నాయకుడు వాదిస్తా ఉన్నాడు, సింగరేణి సమస్యలపై ఆయన ప్రస్ఫుటంగా వివరించడం జరిగింది అసెంబ్లీలో। ఇప్పుడైనా ఐఎన్టీసీ వాళ్ళు మా ప్రభుత్వం అనేవాళ్ళు ఇప్పుడైనా వాళ్ళు కన్ను తెరిచి కార్మిక సమస్యలు ఒప్పుకున్నారు, మినిస్టర్ల గారితో మాట్లాడినాం, అయిపోయింది, ఇక అమలు చేస్తారని చెప్పి అబద్ధాలు చెప్పారు। ఇప్పటి వరకు కూడా కార్మికులు మభ్యపెట్టారు। ఐఎన్టీసీ కానీ ఇతర సంఘాలు కానీ కనివిప్పు కలిగే పరిస్థితిలో రేపు ధర్నా జరగబోతా ఉన్నది। ధర్నాయే కాదు, తర్వాత కూడా అన్ని సంఘాలను కలుపుకొని ఏదైతే సమ్మె నోటీస్ ఒక్కరోజు టోకెన్ సమ్మె చేసి ఈ గవర్నమెంట్కి యజమాన్యకి కార్మిక సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని, వెంటనే మెడికల్ బోర్డు ఇవి ఏర్పాటు చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెర్స్పెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ అని దాన్ని ఏదైతే కార్మికులకి కట్టాలని, అదే కాకుండా మార్పేర్లని ఏదైతే తక్షణం పరిష్కారం చేయాలని, సొంతిల్లు పథకాన్ని అమలు చేయాలని, ఏదైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో వాల్ పోస్టర్లు కరపత్రాల్లో వేయటం జరిగింది। ప్రతి మైన్ మీద ప్రతి ఏరియాలో ప్రతి డిపార్ట్మెంట్లో జాతా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నది, విజయవంతం అవుతా ఉన్నది। ఏదైతే ఈ జాత ఏదైతే ఉందో సేవ్ సింగరేణి, ఈ సింగరేణిని రక్షించుకుంటాం, కొత్త బాయిలు తెప్పియాలి, కొత్త బాయిలు తెప్పించుకోవాలి, బొగ్గు ప్రైవేటీకరణ ఇయ్యొద్దు, కంపెనీ ఏదైతే ఈ సింగరేణి బొగ్గును తీయాలి, తాడిచెర్ల ప్రాజెక్టు కానీ ఇల్లందరూ పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే జేకేపై ఎక్స్టెన్షన్ కానీ మణుగూరు పీకే2 ఎక్స్టెన్షన్ కానీ అట్లాగనే అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ తక్షణం పరిష్కారం చేయాలి, ఓపెన్ చేయాలని, అట్లానే గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు మరి ఐఎన్టీసీ ఏం మాట్లాడటం లేదు, వాళ్ళ యూనియన్ ఐఎన్టీసీ ఉండి కూడా రిప్రజెంటేటివ్ యూనియన్ గా ఆ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏ మాత్రం కూడా పార్టిసిపేట్ చేయటం లేదు। ఐఎన్టీసీ వాళ్ళు ఏఐటీసీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు, మేము ఫెయిల్ కాలేదు, పోరాటాలు ఉద్యమాలు చేసైనా కార్మిక హక్కులు కాపాడుతాం, కార్మిక ఇండస్ట్రీని సేవ్ చేస్తాం, గవర్నమెంట్ నిలదీస్తాం, యజమాన్యాన్ని కూడా నిలదీసి అడిగేటువంటి ధైర్యం సాహసం ఏదైతే ఉందో ఏఐటీసీకి ఉంది। బిఎఫ్ఆర్ లో పోయినప్పుడు కానీ సిడిఎస్ సమ్మెలో కానీ మా నాయకులు చంపేసినప్పుడు కానీ ఈ కార్మికుల కోసం నిలబడ్డారు, కార్మికుల యూనియన్ కోసం నిలబడ్డది। అందుకని పోరాటాల్లో ఏదైతే ఉందో కార్మికులందరూ కూడా రాజకీయ విభేదం లేకుండా ట్రేడ్ యూనియన్ విభేదాలు లేకుండా జెండాలు కండలు వేరైనప్పుడు కూడా ఈ యొక్క జాతాలు పాల్గొంటా ఉన్నారు। కాబట్టి రేపు ధర్నాలు కూడా పెద్ద ఎత్తున కార్మికులు రాబోతా ఉన్నారు కాబట్టి సమస్త కార్మికులందరూ కూడా ఈ యొక్క ధర్నాని విజయవంతం చేస్తారని సింగరేణి కార్లెస్ వర్కర్స్ యూనియన్ మిర్యాల రంగ అడిషనల్ జనరల్ సెక్రటరీగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।